షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం. గత దినాలుగా మనం శ్రేష్టమైన అంశం గురించి ధ్యానం చేస్తున్నాం. అపాయకరమైన కాలంలో అపాయకరమైన మనుషులు, పెరిలస్ టైమ్స్ అండ్ పెరిలస్ పీపుల్. అంచె దినములలో ఈ సంఘయుగం ప్రారంభం నుండి రాకడ సమయం వరకు ఈ మధ్య కాలంలో సార్వత్రిక సంఘం విశ్వాసులు ఎలా ఉంటారో, ఎలా ఉన్నారో ఆ విషయాన్ని పౌలు తిమోతికి రాస్తూ అనేక విషయాలు ప్రస్తావించాడు. వాటి మనం ధ్యానం చేస్తున్నాం. బ్యాడ్ ట్రైట్స్ ఆఫ్ ది బిలీవర్స్ ఇన్ యూనివర్సల్ చర్చ్. గమనించినప్పుడు మరి యొక్క దుర్గుణం ఏమనగా, పౌలు భక్తి తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం, అనురాగరహితులు, అన్లవింగ్ పీపుల్. ప్రభు నమ్ముకున్న బిడ్డలే కానీ వాళ్ళు ప్రేమ లోపించు లవ్లెస్ పీపుల్, అన్లవింగ్ పీపుల్. The Bible life is defined not merely a passing feeling, but as this deliberate, selfless and steadfast commitment to the well-being of other person. ఇతరుల యొక్క క్షేమము కోరుతూ నిస్వార్థంగా ఉంటూ స్థిరమైన రకమైన ప్రేమ కలిగి ఉండడమే అనురాగమని, ప్రేమను దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఇట్స్ నాట్ ఎ ప్యాసింగ్ ఫీలింగ్. అదొక భావన కాదు, అది ఎ డెలిబరేట్ సెల్ఫ్లెస్ స్టెడ్ఫాస్ట్ కమిట్మెంట్ టు ద వెల్ బీయింగ్ ఆఫ్ అదర్స్. ఇతరుల క్షేమ కొరకు మనం ఒక సీమిత ఒప్పందము కలిగి పాటుపడతాం. ఇట్ ఈస్ రూటెడ్ ఇన్ ద వెరీ నేచర్ ఆఫ్ గాడ్ హూ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ ద లవ్ ఇట్ సెల్ఫ్. యోహాను భక్తుడు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 8వ, దేవుడు ప్రేమయ ఉన్నాడు. ఇట్స్ ద నేచర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వభావం అది. సో బిబ్లికల్ లవ్ ఇస్ described and demonstrated through active sacrifice, patience and unwavering loyalty. బైబిల్లో గమనించినప్పుడు కథలన్నీ స్థిరమైన నమ్మకత్వం కలిగి జీవించుట, అందులో యాక్టివ్ సాక్రిఫైస్ ఉంటుంది, సహనం ఉంటుంది. అది బైబిల్ చెప్పిన ఒక సత్యం. To capture the depth of love, the Hebrew and Greek scriptures use distant terms. Agape, Greek భాషలో unconditional divine sacrifice love. This is the highest form of love displayed by God in sending His Son Jesus Christ to the world. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో అగాపే ప్రేమ గురించి మనకు అన్కండిషనల్ లవ్, డివైన్ లవ్. ఫిలియా గ్రీక్ భాషలో రాయబడింది. బ్రదర్లీ టెండర్ అఫెక్షన్ అండ్ డీప్ ఎమోషనల్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ పీపుల్. వ్యక్తుల మధ్య ఉన్న లోతైన ప్రేమ ఫిలియా. హీబ్రూ భాషలో అహావా అర్థమనగా కంప్లీట్గా గమనించినప్పుడు ఇండికేటింగ్ డీప్ ఇమోషనల్ అటాచ్మెంట్ అండ్ డివోటెడ్ యాక్టివ్ ఫెయిత్ఫుల్నెస్. ఇతరుల పట్ల ప్రగాఢమైన ప్రేమ కలిగి జీవించుతాం. ఇవన్నీ కూడా బైబిల్లో గ్రీక్ భాషలో మూలపదక అర్థములుగా గమనిస్తున్నాం. కానీ అంచె దినములలో పీపుల్ హ్యావ్ వితౌట్ న్యాచురల్ లవ్, స్వాభావికమైన ప్రేమను వారిలో లోపించు. ల్యాక్ ఆఫ్ న్యాచురల్ ఫ్యామిలీ స్టైల్ లవ్ అండ్ డివోషన్ టువర్డ్స్ వన్. ఒకరి పట్ల ఒక ప్రేమ అనేది నశించిపోతున్నది. నో ఫ్యామిలీ బాండ్. ఈనాడు అవన్నీ కూడా చిత్రమై ఉన్నవి. కాబట్టి అంత్యదినంలో కుటుంబంలో ప్రేమ పోయింది, సంఘస్థుల మధ్య ప్రేమ తొలగిపోయింది. అనురాగము లేని వారే అనురాగ రహితులై జీవిస్తున్నారు. కానీ మనము అగాపే లవ్ టు సీక్ ది హైయెస్ట్ అదర్ పర్సన్, ఇతరుల యొక్క క్షేమాన్ని కోరుతూ మనం ముందుకు సాగుటే నిజమైన ప్రేమ. అలాంటి ప్రేమ కలిగి జీవించడానికి ప్రభు తన కృపను దయచేయును గాక.
ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుడు మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. అనురాగ రహితులను విషయం వచ్చి ధ్యానం చేసే మా ప్రభువా, అలా మేము జీవించకుండా తండ్రి, మీ ప్రేమ కలిగి జీవిస్తూ ఆ ప్రేమను పంచుకుంటూ ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి అనురాగం కలిగి జీవిస్తూ ప్రేమ సామ్రాజ్యాన్ని విస్తరింపే చేసే కృప దయచి ఇతరుల పట్ల ఇతర క్షేమం కోరే ఆ తీవ్రమైన ప్రేమ, అగాప ప్రేమను కలిగి ఉంటుంది తండ్రి. నిస్వార్థమైన ప్రేమ కలిగి ఉంటుంది ప్రభువా. మీ ఆత్మశక్తి మాకు దయచేవలసిగా జ్ఞాపకం చేస్తున్నాం. పరిశుద్ధాత్మని ప్రేమ హృదయాల కృంభనింపచేసి మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.